రక్షణ పొందిన తర్వాత కూడా చాలామంది సాతాను అధికారంలోనే ఉన్నారు. రక్షణ పొందిన వాళ్ళందరూ దేవుని అధికారం కిందనే ఉంటే, రక్షణ పొందిన వాళ్ళందరూ దేవుని పరిపాలన కింద ఉంటే ఇన్ని డినామినేషన్లు ఉండవు కదా. అందరినీ ఒక్క దేవుడే పరిపాలిస్తుంటే ఒకళ్ళంటే ఒకళ్ళకు పడదెందుకు? అందరినీ దేవుడే పరిపాలిస్తున్నాడా? పెంతెకొస్తు వాళ్ళను, బ్యాప్టిస్ట్ వాళ్ళను, హెబ్రోను బ్రదరన్ వాళ్ళను, సెవెంత్ అడ్వెంటిస్ట్ వాళ్ళని, ఏమండి మెథడిస్ట్ వారిని అందరినీ ఒక్క దేవుడే పరిపాలిస్తున్నాడా? దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారేమో. అన్ని డినామినేషన్లు ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తున్న ఈ స్టేట్మెంట్ జ్ఞాపకం పెట్టుకోండి దయచేసి. అన్ని డినామినేషన్స్ ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, కానీ ఆ ఒక్క దేవుడు అన్ని సంఘములను పరిపాలించటం లేదు. దిస్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద డివిజన్ అండ్ స్ట్రైఫ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. All the denominations are worshipping one God, but that one God is not ruling all the denominations. అందరు యేసయ్యని ఆరాధిస్తున్నారు. అందరి చేత పూజలు, స్తుతులు, ఆరాధన అందుకునే యేసయ్య అందరినీ పరిపాలించాడు అనుకోండి. అందరినీ పరిపాలిస్తే కలిసిపోతారుగా. ఎందుకు ద్వేషించుకుంటారు? అందరి హృదయాలను యేసే పరిపాలిస్తే ఒక క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుడిని ఎందుకు ద్వేషిస్తాడు? అందరి హృదయాలను యేసే పరిపాలిస్తే ఒక డినామినేషన్ ఇంకో డినామినేషన్ ఎందుకు విమర్శిస్తుంది? ఒక దైవజనుడు ఇంకో దైవజనుడిని ఎందుకు ద్వేషిస్తాడు? ఎందుకు దుష్ప్రచారాలు చేస్తాడు? ఎందుకంటే దేవుడు వాళ్ళని ఏలడం లేదు. వాళ్ళైతే దేవుని ఆరాధిస్తున్నారు. నో డౌట్ అబౌట్ దాట్, నో డౌట్ ఎట్ ఆల్. అందరూ నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఏమో సైతాన్ని ఆరాధించట్లేదు. అందరూ నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించడం వరకే నేర్చుకున్నారు, కానీ ఆ దేవుని పరిపాలన కిందికి రావడం నేర్చుకోలేదు. దట్ ఈస్ ద హోల్ problem, the root problem, the root of all the problems. రక్షణ పొందని వాళ్ళు సాతాను అధికారం కింద ఉన్నారు. ఎన్ని రకాలుగా చెప్పిన వాళ్ళు వినరు. మరి ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు కూడా సాతాను అధికారం కింద ఉంటే ఎలాగా? వాళ్ళే వినరు. మనం చెప్తే వీడు వింటాడా? చాలాసార్లు నోరు మూసుకోపోరా, బైబిల్ నీకేం తెలుసు? నాకు కదా తెలుసు. అసలు నీకంటే పెద్దోడిని, నీకంటే క్వాలిఫైడ్, నీకంటే జ్ఞానిని నాకు చెప్తావు నువ్వు, నోరు మూసుకొని పో అంటాడు. ఎవరు చెప్తే ఎవరు వింటారండి? హెబ్రోన్ వాళ్ళు చెప్తే పెంతెకొస్తోళ్ళు వింటారా? పెంతెకొస్తోళ్ళు చెప్తే హెబ్రోన్ వాళ్ళు వింటారా? వీళ్ళిద్దరు కలిసిపోయి చెప్తే బ్యాప్టిస్ట్ వాళ్ళు వింటారా? బ్యాప్టిస్ట్ వాళ్ళ మాట మెథడిస్ట్ వాళ్ళు వింటారా? ఎవరి మాట ఎవరు వినరు. ఎవరికి వాళ్ళే కింగ్ అన్నమాట. రాజు హృదయం అన్నాడే, ఆ రాజు ఎవరంటే ఇంకొక అప్లికేషన్, ఈ రాజులైన యాజక సమూహం. ఈ రాజుగారు ఎందుకంటే వీళ్ళు అనుకుంటారు ఎవడైనా నేను చెప్పిందే వినాలి, కానీ నేను మాత్రం ఎవడు చెప్పినా వినను అనే మనస్తత్వం ఉంటుంది. కాబట్టే కాబోలు దేవుడు మనందరినీ రాజులైన యాజక సమూహం అన్నాడు. రక్షణ పొందిన వాళ్ళందరూ ఎవరట? రాజులైన యాజక సమూహం. అంటే ఎవడికి వాడి ఏమనుకుంటాడు? ఐఎమ్ ద కింగ్, నేను చెప్తే వినాలందరూ. ఇంత గందరగోళ స్థితిని ఆ దుష్టుడు వాయుమండలాధిపతి కల్పించాడు. దాన్ని మనం ఏం చేయగలం? ఏం చేయగలమా? ఏమన్నా చేయగలమా? మనందరం కలిసి కట్టకట్టుకొని వెళ్ళి వాడిని చావచిత కొట్టి చంపేయగలమా? వాడు కట్టిన తాళ్ళని తెంపగలమా? అందరి మనోనేత్రాలు వెలిగించగలమా? వాళ్ళ కళ్ళకు దృష్టి ఇవ్వగలమా? ఏం చేయలేం.
సువార్త చెబితేనేమో వాళ్ళు వినరు, సంస్కరణ అవసరం అంటే వీడు వినడు. వాళ్ళు నమ్మేది తప్పని వాళ్ళకి తెలుసు, అయినా సరే వినరు. వాళ్ళు వినరు, వీళ్ళు వినరు. అనేక తప్పుడు సిద్ధాంతాల్లో కొనసాగుతూ ఉన్నారు. చిలకరింపే కొనసాగుతున్నారు. పరిశుద్ధాత్మను దూషించేవాళ్ళు ఆ దూషించటంలోనే కొనసాగుతున్నారు. రెండవ రాకడ శ్రమల కాలానికి ముందే జరుగుతుందని నమ్మేవాళ్ళు అందులోనే కొనసాగుతున్నారు. ఎందులో ఉన్నాడు అందులోనే కొనసాగుతున్నాడు. ఇప్పుడు వీళ్ళ హృదయములను మార్చాలి. ఇప్పుడు జరగాల్సిన మహాద్భుతం ఏంటి చెప్పండి? హృదయములను మార్చాలి. నాకు చేత కాదు, నీకు చేత కాదు. యెహోవా చేతిలో ఈ రాజులందరి హృదయాలు నీటి కాలువలాగా ఉన్నాయి.